నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీసీ రిజర్వేషన్ అంశంతో బీజేపీని డిఫెన్స్ లో పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ అధికార ఎన్డీఏ కూటమిపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలను హస్తం పార్టీ ఏకం చేస్తోంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేసిన కుల గణనను రోల్ మోడల్ గా తీసుకుని దేశంలోని బీసీల లెక్క తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రేవంత్ సర్కార్ పావులు కదపడంతో బీసీ రిజర్వేషన్ వ్యవహారం వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ తాపత్రయపడుతుంటే కేంద్రంలోని మోడీ సర్కార్ మోకాలడ్డుతోందని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎదురుదాడితో డిఫెన్స్ లో పడ్డ బీజేపీ పరిస్థితి చేయి దాటకుండా జాగ్రత్త పడుతోంది. బీసీ రిజర్వేషన్ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ను అమలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, చిత్తశుద్ది ఉంటే ముస్లింల ప్రస్తావన లేకుండా బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కమలనాథులు ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే రాజకీయ క్రీడలో బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుందా? బీసీల విషయంలో ఏ పార్టీకి చిత్తశుద్ది ఉంది అనే అంశాలపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత ఆచారి గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం ముగ్గురికి. సో ముందుగా లింగం యాదవ్ గారు, మీరు చెప్తున్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు బిల్లు ఏదైతే ఉందో ఇది నిజంగా అంటే ప్రాక్టికల్ అండ్ సస్టైనబుల్ అనేటువంటి నమ్మకం మీకుందా? ఇన్ కేస్ కేంద్రం కనుక దీన్ని ఆమోదించకపోతే, దీని చట్టబద్ధత ఇవ్వకపోతే ఈ బిల్లు నిలుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి, ఆచార్య గారికి నమస్కారం. డెఫినెట్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ మా నాయకుడు ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సమస్యలు పోవాలంటే, సమన్యాయం, సామాజిక న్యాయం జరగాలంటే అది ఒక క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకే వాళ్ళ ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం క్యాస్ట్ సెన్సెస్, సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సెస్ చేసి ఆ తర్వాత ఇవాళ బీసీలకు ఏదైతే మనం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% విద్య, ఉద్యోగ, అదే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి డెడికేషన్ కమిషన్ వేసి ఇవాళ బిల్లును కూడా గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదే విధంగా గతంలో తెలంగాణని 10 ఏళ్లు పరిపాలించినటువంటి పాలకులు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే అది 22% తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి పాలకులు కేసీఆర్ గారు. ఇవాళ దాన్ని కూడా పంచాయతీరాజ్ 2018 దాన్ని కూడా చట్ట సవరణ చేసి ఇవాళ క్యాప్ ను కూడా తొలగించడం కోసం ఇవాళ ఆర్డినెన్స్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ సామాజిక న్యాయానికి కట్టుబడి ఇవాళ మేము ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం చూస్తున్నారు. ఇవాళ ఇదే బీజేపీ నాయకులు గతంలో ఏమన్నారండి, ఇవాళ కులగణన చెయ్యొద్దు, విడిపోతే పడిపోతామన్నారు. ఇదే ప్రధానమంత్రి బీజేపీ నాయకులు ఇవాళ ఇదే నరేంద్ర మోడీ గారిని మెడలు వంచి కూడా ఇవాళ రేపు జరగబోయే జనగణనలో కులగణన చేస్తున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మేము ఏమంటున్నాం, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిరండి ఇదే బీజేపీ ప్రభుత్వం. ఎవరు అడిగిరని ఎన్ని రోజులలో 2 రోజుల పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి ఇవాళ ప్రెసిడెంట్ అసైన్మెంట్ ఇచ్చారు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% ఇవాళ రిజర్వేషన్ అమలవుతుంది. ఇవాళ అంటే పార్లమెంట్ ఆనాడు 9th షెడ్యూల్ లో చేర్చడం ద్వారా ఇవాళ అది సాధ్యమవుతుంది. ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా, మరి బీసీ ప్రధాని అయినప్పుడు మరి బీసీలకు రిజర్వేషన్ కోసం ఎందుకు ఇవాళ పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్ లో పెడితే ఇవాళ ఏ ఆర్డీల్స్ ఉంటాయి కదా. ఇవాళ పార్లమెంట్ తలుచుకుంటే చట్టం చేయడం పెద్ద సమస్య కాదు. ఇవాళ పార్లమెంట్ ఉన్నదే కదా చట్టాలు చేయడం కోసం. ఇవాళ మేము ఏమడుగుతున్నాం, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ని బీసీలకు ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలి, దానికి మీరు చట్టం చేయమంటున్నాం. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే ఆ విధంగా మాట్లాడితే ఎట్లండి? ఇక్కడ పెద్దలు ఉన్నారు బీజేపీ నాయకులు, ఆచార్య గారు
గతంలో బీసీ నేషనల్ కమిషన్ మెంబర్ కూడా పనిచేశారు. ఇవాళ బీసీలు ఇవాళ అణగారిన వర్గాలకు వాళ్ళకు రాజకీయంగా ఆర్థికంగా ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకొస్తే ఇవాళ బీసీలు దేశ ప్రభుత్వంలో దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. దాంతో పాటు మేము చేసినటువంటి ఇవాళ కులగణన సర్వే ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దాన్ని కంపేర్ చేసి ఇవాళ అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అందుకే ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇతర విపక్ష నాయకులు అందరూ కూడా కలిసి డెఫినెట్ కూడా పార్లమెంట్ లో కూడా మేము కొట్లాడతాం. ఇవాళ నరేంద్ర మోడీ గారికి మీ టీవీ ఛానల్ ద్వారా కూడా బీజేపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. మాకు పేరు వస్తుందని మీరు చేయకుంటే మీరే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆ క్రెడిట్ ఏందో మీరే తీసుకోండి. మాకు కావాల్సింది బీసీలకు న్యాయం జరగాలి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 days లో తీసుకొచ్చిర్రు. మరి గతంలో ఏమంటారు వీళ్ళు 50% క్యాప్ ఎక్కువైందని. అది ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 93లో 50% క్యాప్ పెట్టారు. మరి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ మొత్తం ఇవాళ 60%కి వచ్చినాయి. అంటే ఇప్పుడు 50% అనే క్యాప్ ఇవ్వాలి లేదు కదా. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. బీసీలకు అల్టిమేట్ గా న్యాయం జరిగితే వాళ్ళందరికీ న్యాయం జరగాలని సామాజిక న్యాయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఇవాళ మీరు చూడండి, మా జాతీయ అధ్యక్షుడు ఒక మల్లికార్జున ఖర్గే దళిత సామాజిక వర్గానికి, ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదే విధంగా డిప్యూటీ సీఎం ఒక దళిత సామాజిక వర్గానికి. అంటే ఇవాళ సామాజిక న్యాయం జరుగుతుందంటే అదొక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరుగుతుంది. ఇవాళ కొంతమంది పార్టీలు మాట్లాడుతున్నాండి, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఇదే మన అందరికీ తెలుసు. పెద్దలు రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఆనాడు మండల్ కమిషన్ మూవ్మెంట్ లో చూసి ఉంటారు. ఇదే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీలు, కమాండర్ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇక వీళ్ళకి అందుకే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. లింగం గారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కనుక బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మరి ఇన్నేళ్లు కాంగ్రెస్ పాలనే కదా దేశంలో నడిచింది. మరి మీ అప్పుడు లేనిటువంటి బీసీల పైన ప్రేమ ఇప్పుడు ఎందుకు సడన్ గా పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు మండల కమిషన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది 93లో. ఆనాడు పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా మర్చిపోరాదు. ఇదే ఇవాళ ఉద్యోగులలో 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పివి నరసింహారావు గారి హయాంలో. అదే విధంగా 2006లో ఉద్యోగులు ఐఐటీలు ఐఎంలు సెంట్రల్ యూనివర్సిటీలో 27% ఇవాళ ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్ పొందుతుందంటే ఇంప్లిమెంట్ చేసింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో. అంటే డెఫినెట్ కూడా ఇవాళ మేము అదే అంటున్నామండి. ఇవాళ సమాజానికి పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశాం. ఇవాళ కులగణన ద్వారా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు మనకు తెలుస్తాయి. అందుకే ఇవాళ కులగణన చేయమని అడుగుతున్నాం. మీరే కదా బీజేపీ నాయకులే మీరు విడిపోతే పడిపోతాం కులగణన చేయమన్నారు. ఇవాళ మేము అందుకే ఇవాళ తెలంగాణలో చేసి చూపించి దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆచార్య గారు మీరు కూడా చేయండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోంటున్నారు కదా.